నీతి, న్యాయం, నిజాయితీ అలాగే ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా ఉండే వ్యక్తి నాన్నగారు ముస్తఫా గారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక గౌరవం ఉంది, ఆయనకంటూ ఒక మరి క్రెడిబిలిటీ ఉంది. అలాంటి వ్యక్తిని ఈరోజు ఏది దేనికి సంబంధం లేకుండా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకనంటే పోలీసులు ప్రతిరోజు కూడా ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టడం, వీళ్ళున్నారు వాళ్ళున్నారు, వీళ్ళ ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ ఉంది, వీళ్ళని తీసుకొని రండి వాళ్ళని తీసుకొని రండి, తీసుకెళ్లిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియకుండా మేము ఇన్వెస్టిగేషన్ ఆఫీసరము, మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి డిఎస్పీ గారు ఎవరిని ఎప్పుడు ఏ టైంలో ఇంటికి వస్తున్నారో తెలీదు, ఏ టైంలో ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నారో తెలీదు, దేనికోసం వస్తున్నారో తెలీదు. మరి మా ఇంటిని 30వ తారీఖున వచ్చి మరి ఏ విధమైన ఆర్డర్స్ లేకుండా, ఏ విధమైన ఆర్డర్స్ తీసుకోకుండా అక్కడికక్కడే కూర్చొని నేను ఐఓని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, నేను ఏదైనా చేయొచ్చు, ఆఫ్టర్ 6 ఎక్కడా కూడా ఏదైనా ఎవరైనా ఇల్లుని సెర్చ్ చేయాలి అని అంటే కోర్టు ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన ఆయన ఏది తీసుకొని రాకుండా మొత్తం కూడా మరి లా అండ్ ఆర్డర్ ప్రకారంగా పోకుండా ఆయన ఇష్ట ప్రకారంగా వచ్చి దాదాపుగా 10 గంటల వరకు ఇంటిని అలాగే ఉన్న ఇల్లులన్నీ సోదా చేసి మరి ఒక భయాందోళన క్రియేట్ చేశారు. అలాగే 31వ తారీఖున 1వ తారీఖున 2వ తారీఖున ప్రతి ఒక్క చోట కూడా మా సంబంధించిన చుట్టాలను కానీ లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా మరి భయాందోళన క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు అసలు ఒక నేరం చేసిన వ్యక్తిని మీరు పట్టించుకోకుండా, నేరం చేయలేని వ్యక్తి దాన్ని ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఉంది, ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, ప్రతి ఒక్కటి కూడా జరిగిద్ది దాని సిస్టమ్ ప్రకారంగా. మీరెందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్గా ఎందుకు ఈ విధంగా అంతమంది పోలీస్ వ్యవస్థను పెట్టి మీరు ఇక్కడ ఎందుకు అంత చుట్టూ తిరిగి చేస్తున్నారో అర్థం కావట్లేదు. దీనిలో ఇంకో విషయం నిజంగానే బాధాకరమైన విషయం ఏంటంటే ముస్తఫా గారి మీద ఈ విధమైన మరి ఆరోపణలు కనిపిస్తే మీకు రివార్డ్ ఇస్తామంట. ఆయన ఏమైనా క్రిమినలా, ఆయన ఏమైనా స్మగ్లరా, లేకపోతే ఆయన ఏమైనా ఏదైనా నేర చరిత్ర ఉన్న వ్యక్తా? ఆయన మీద ఒక్కటి కూడా క్రిమినల్ కేసు లేని వ్యక్తి, అంత ప్యూర్ అయిన వ్యక్తి మీద ఈ రోజు మీరు ఈ విధంగా మరి ఈ విధమైన ఇది పెట్టి పేపర్లో యాడ్లు ఇచ్చి, ఇది పేపర్ యాడ్ కూడా కాదండి. ఒకవేళ పోలీసులు ఒకవేళ యాడ్ ఇవ్వాలి అనుకుంటే దే హ్యావ్ సమ్ రూల్స్ అండ్ అది ఒకటి ఉంటుంది వాళ్ళకి. మరి అదంతా లేకుండా ఇది నార్మల్గా ఒక మరి పేపర్ వాళ్ళు ఈనాడు పేపర్ వాళ్ళు ఈ విధమైన రాయటం కరెక్టా అని చెప్పి నేను ప్రజల్ని అడుగుతున్నాను. మైనారిటీలు అంటే ఇంత చులకననా? మైనారిటీ ఎమ్మెల్యేగా చేశారు, ఆయన్ని మీరు ఏ విధంగా అయినా మరి ఎలాగైనా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే కదా, ఏ విధమైన మానసికంగా స్లో పెట్టాలి, లేకపోతే ముస్తఫా గారి మీద ఇప్పుడు కూడా ఏది కూడా ఒక మచ్చ కూడా లేదు, ఆయన మీద మచ్చ వేయాలి అని అంటే ఆయన ఈ విధంగా చేస్తేనే అయ్యిద్ది అని చెప్పి అనుకుంటున్నారా? మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఇదేనా మీరు చేయడానికి వచ్చింది? ఒక పోలీస్ వ్యవస్థ అంతా దీని గురించి పనిచేస్తుందా అని అడుగుతున్నాను. ఏం పోలీసులకి ఇదొక్కటే ఉందా? మా ఏలూరు నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని డిఎస్పీ గారు, సిఐ గారు, ఇక్కడున్న లోకల్ సిఐ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా కోర్టులో న్యాయస్థానంలో జరగాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా దాని గురించి సమాధానం వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా బయటకు వచ్చింది. ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో కూడా ఒక కరెక్ట్గా నేను ముందు నుంచి చెప్తున్నాను, ఎఫ్ఐఆర్లో ఏది కూడా వాస్తవం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా బయట తీసుకొని వస్తాం. కాకాని స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కటి సీసీ కెమెరాలో ఫుటేజ్లో ఇదవుతుంది. అలాగే నేను ఒకటి అడుగుతున్నాను, 7:30కి కాకాని స్టేషన్లో వీళ్ళందరూ తీసుకెళ్లి అంటే మా బయస్ అలాగే సూరిబాబు వాళ్ళ కొడుకు మొత్తం కలిసి 7:30కి స్టేషన్లో తీసుకెళ్తే 10ంటికి నూజివీడు స్టేషన్లో మరి అక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు. 10ంటికి నూజివీడు స్టేషన్లో సూరిబాబు అనే వ్యక్తి ఎఫ్ఐఆర్ కడితే 10ంటికి సూరిబాబు అనే వ్యక్తి కాకాని స్టేషన్లో ఉన్నారు. ఖచ్చితంగా సీసీ కెమెరా తీస్తే అర్థమవుతుంది. మరి సూరిబాబు 10ంటికి అక్కడ కేసు ఎఫ్ఐఆర్ కడితే 10ంటికి ఈ వ్యక్తి ఇక్కడ ఎలా ఉన్నారు? ఒకసారి అందరూ ఆలోచన చేయండి. అలాగే 11ంటికో 11:30కో మరి సిఏ గారు వచ్చారు. మరి ఎప్పుడు సూరిబాబు గారు అక్కడికి వెళ్ళి కేసు కట్టి ఎప్పుడు 10ంటికి ఇక్కడికి వచ్చారు? ఒకసారి ఇవన్నీ ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఆరోపణలు మీరు చేసినవి అన్ని నిజంగానే చాలా బాధగా ఉంది.
మా నాన్నగారు ఎప్పుడు కూడా నిజంగా ఆయన ఇలాంటి వ్యవహారాల్లో కానీ ఇలాంటి విషయాల్లో ఒక చీమకు కూడా హాని చేయని వ్యక్తి. ఎవరైనా ఎక్కడైనా కూడా ఎవరైనా సార్ మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు సార్ హెల్మెట్ లేదు అని అంటే ఇంకా తిట్టి అరే హెల్మెట్ వాడాలిరా నువ్వు ఇదిగో ఇలాంటి ఇది చేయొద్దు అని చెప్పిన వ్యక్తి. లేకపోతే ఎవరైనా సార్ మీ మీద ఇలా ఆరోపణ చేశారు సార్ మేము అందరం స్పందిస్తామంటే వద్దొద్దు ఎందుకు వాళ్ళ బాణాలు వాళ్ళే పోతారు దేవుడు చూసుకుంటారని చెప్పిన వ్యక్తి ఆయన మీద ఈరోజు మీరు ఏమని ఆరోపణ చేస్తున్నారంటే కిడ్నాప్ అంటున్నారు, లేకపోతే చంపేస్తారంట. ఆయన నోట్ల నుంచి రాని మాటలు, ఆయన అనుకోలేని మాటలన్నీ మీరు ఆయన మీద ఈ రోజు రుద్దుతున్నారు అని అంటే నిజంగానే మీ కక్ష ఏ విధంగా పీక్స్ కి చేరినట్టు అర్థమవుతుంది. ఇదే ఎక్కడా కూడా రుజువులు లేవు, ఏమీ లేవు, ఏదో రుజువులు ఉన్నా ఉన్నా కూడా కోర్టులో చూసుకుంటామని చెప్తున్నాము, అన్ని చేస్తున్నాము. అయినా కూడా మీరు ఈ దాదాపుగా 1 వీక్ నుంచి కుటుంబాన్ని మాత్రం నిజంగానే మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మైనారిటీ లేడీస్ ఎంత సెన్సిటివ్ మ్యాటర్కి ఎంత సెన్సిటివ్గా ఉంటారు. మీరు వచ్చి మీ ఇష్ట ప్రకారంగా ఎప్పుడంటే రాత్రి అర్ధరాత్రి 1వ తారీఖున రాత్రి అర్ధరాత్రి కూడా మీరు ఇంటికి వచ్చి తలుపులు కొట్టారు. దాదాపుగా బెల్ కొట్టి అపార్ట్మెంట్లో ఉన్న సీసీ ఫుటేజ్లో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయి ఉంది. మరి ఇదంతా మీరు సిస్టమేటిక్ వే ప్రకారంగా చేస్తున్నారా, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చేస్తున్నారా, లేకపోతే మీ ఇష్ట ప్రకారంగా ఎవరు ఆర్డర్స్తో చేస్తున్నారని చెప్పి మరి పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాను. ఈరోజు ఒకళ్ళు ఊడిగం కడుతున్నారు, ఒకళ్ళు చెప్పినట్టు నడుస్తున్నారు. రేపటి రోజు ప్రభుత్వం మారిద్ది. ప్రభుత్వం మారినప్పుడు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకనంటే ఒకళ్ళకి న్యాయం అనేది లైక్ వ్యవస్థ మీద పోలీసుల మీద నమ్మకం ఉంటుంది. మీరే ఒక క్రిమినల్కో లేకపోతే మీరు ఆరోపణ చేసి క్రిమినల్కి మీరే సహకరిస్తున్నారు. ఎందుకంటే సూరిబాబు అనే వ్యక్తి మీద ఎన్నో క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద మీరు చూసుకుంటే ముందు చీటింగ్ కేసులు అన్నీ ఉన్నాయి, ఆయన్నే ప్రోత్సహిస్తున్నారు. అలాగే మరి నూజివీడు కోర్టులో ఎస్సీ ఎస్టీ కేసు అమలు కాదని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని రివర్స్ చేయడానికి మరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో సూరిబాబు గారిని కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయిని కానీ ఎటువంటి ఇది తిట్టినట్టు చేసినట్టు ఏమీ లేవు. దాంట్లో క్లియర్గా ఎఫ్ఐఆర్లో ఉంది. మరి ఎందుకు ఈ విధమైన కేసులు పెట్టి చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో మరి కూటమి ప్రభుత్వానికి, అలాగే మైనార్టీలను ఇబ్బంది పెట్టడానికి, మైనార్టీల మీద మచ్చ తీసుకొని రావడానికి మరి ఎందుకు ఈ పేపర్ వాళ్ళు ఈ విధమైన రాతలు రాస్తున్నారో ఒక్కసారి మీ వ్యక్తిగతం మీదే వదిలేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను.